నమస్కారం ఫ్రెండ్స్. మీరు పార్ట్ 1 వీడియో చూసి ఉంటే కర్పూరం ఎంత పవర్ఫుల్ అనేది మీకు అర్థమై ఉంటుంది. కానీ అసలు విషయం ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కర్పూరం యొక్క అసలు గజ ప్రయోజనాలు. ఫ్రెండ్స్, చాలా మంది కర్పూరాన్ని కేవలం పూజలో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ నిజం ఏమిటంటే ఇది శరీరానికి, ముఖ్యంగా పురుషుల శక్తికి ఒక నేచురల్ పవర్ బూస్టర్ లాంటిది. ఇప్పుడు ఒక్కో ప్రయోజనం తెలుసుకుందాం. మొదటి ప్రయోజనం పురుష శక్తిలో పెరుగుదల. కర్పూరం రక్త ప్రసరణను వేగంగా చేస్తుంది. దీని వల్ల శరీరంలో స్టామినా పెరుగుతుంది మరియు పనిలో ఎక్కువసేపు యాక్టివ్గా ఉండగలుగుతారు. రెండవ ప్రయోజనం వెంటనే ఎనర్జీ. రోజంతా పనిచేసి అలసిపోయినప్పుడు శరీరంలో ఎనర్జీ ఉండదు. కానీ కర్పూరం వాడితే అలసట తగ్గే శరీరం ఫ్రెష్గా మారుతుంది. మూడవ ప్రయోజనం నరాలకు బలం. మన శరీరంలో నరాలు బలంగా ఉంటేనే శక్తి ఉంటుంది. కర్పూరం నరాలను యాక్టివ్ చేసి వాటికి బలం ఇస్తుంది. నాలుగవ ప్రయోజనం మెదడుకు శాంతి. ఇది మెదడును కూల్గా ఉంచుతుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది మరియు మూడ్ను మెరుగుపరుస్తుంది. ఐదవ ప్రయోజనం పూర్తి బాడీ స్ట్రెంగ్త్. కర్పూరం వాడటం వల్ల శరీరం మరియు మనసు రెండూ బలంగా మారతాయి. ఆరవ ప్రయోజనం శ్వాస సమస్యలకు ఉపశమనం. కర్పూరం వాసన లేదా భాప తీసుకోవడం వల్ల శ్వాసనాళాలు క్లియర్ అవుతాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. ఏడవ ప్రయోజనం ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తి పెరిగే చిన్న చిన్న వ్యాధులు దగ్గర పడవు. ఇప్పుడు ఫ్రెండ్స్, ప్రయోజనాలు తెలుసుకున్నాం. కానీ కర్పూరాన్ని ఎలా వాడాలి అనేది కూడా చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకోండి. అందులో చాలా చిన్న చిటికెడు కర్పూరం కలపండి. బాగా కలిపి తాగండి. ఇది శరీరానికి రిలాక్స్ ఇస్తుంది మరియు ఎనర్జీని పెంచుతుంది. అలాగే కర్పూరం ఆయిల్తో మసాజ్ చేయడం కూడా చాలా ఉపయోగకరం. ఇది రక్త ప్రసరణను వేగంగా చేస్తుంది. భాప తీసుకోవడం ద్వారా శ్వాస సమస్యలు తగ్గుతాయి. కానీ ఫ్రెండ్స్, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ మొక్కను చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు చాలా మంది చూసి ఉంటారు. కానీ దీని ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియదు. ఈ రోజు మనం ఈ మొక్కలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాల గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా దీని గురించి ఒక ప్రత్యేకమైన రహస్యాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. మీరు ఇంతవరకు ఎప్పుడూ వినని విషయం. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒక లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ మొక్క కాండాలు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. దీని ఆకులు మరియు మొగ్గలను గమనిస్తే చిన్న చిన్న గుత్తులుగా ఉంటాయి. ఒక్కొక్కటి వికసించి తర్వాత నెమ్మదిగా ఊడిపోతాయి. ఈ మొక్కలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది మొత్తం సంవత్సరమంతా పచ్చగా ఉంటుంది. నీటి లోపల కూడా ఇది పెరుగుతుంది, బయట కూడా పెరుగుతుంది. అంటే ఇది ఎక్కడైనా స్వయంగా పెరిగే మొక్క. దీన్ని ప్రత్యేకంగా నాటాల్సిన అవసరం లేదు. దీని మరో ప్రత్యేకత ఏమిటంటే మీరు దీన్ని ఎక్కడైనా కోసినా, ఆకులు లేదా కాండం ఏదైనా కోసినా తెల్లటి పాలు లాంటి ద్రవం బయటకు వస్తుంది. ఈ మొక్క చాలా గట్టిగా ఉండే స్వభావం కలిగి ఉంటుంది. మీరు దీన్ని ఎక్కడైనా పడేసినా అది మళ్ళీ అక్కడే పెరుగుతుంది. దీన్ని పూర్తిగా నాశనం చేయడం చాలా కష్టం. ఇది ఎండిపోయినా కూడా మళ్ళీ పచ్చగా మారుతుంది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఇంకా పవర్ఫుల్. ఇది పాత కాలంలో రాజులు, యోధులు కూడా వాడిన ఒక సీక్రెట్. వారి వయస్సు 45 అయినా వాళ్ల జోష్ మాత్రం 20 ఏళ్ల యువకుల్లా ఉండేది. ఆ రహస్యం ఏమిటంటే జాజికాయ, నట్మెగ్. అవును ఫ్రెండ్స్, జాజికాయను సాధారణ మసాలాగా చూస్తాం. కానీ ఇది నిజానికి పురుషుల శక్తికి ఒక పవర్ఫుల్ టానిక్ లాంటిది. ఇప్పుడు జాజికాయ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. మొదటి ప్రయోజనం జీర్ణశక్తి మెరుగవుతుంది. మన ఆరోగ్యం మొత్తం మన కడుపుపై ఆధారపడి ఉంటుంది. జాజికాయలో ఉన్న నేచురల్ ఆయిల్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
గ్యాస్, అజీర్ణం, కడుపు మంట వంటి సమస్యలు తగ్గుతాయి. రెండవ ప్రయోజనం, శక్తి మరియు స్టామినా పెరుగుతుంది. జాజికాయను సహజమైన శక్తి పెంచే పదార్థంగా భావిస్తారు. ఇది శరీరంలో ఎనర్జీని పెంచి అలసటను తగ్గిస్తుంది. మూడవ ప్రయోజనం, హార్మోన్ల సమతుల్యత. జాజికాయలో ఉన్న పదార్థాలు శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. దీంతో శరీరం యాక్టివ్గా ఉంటుంది. నాలుగవ ప్రయోజనం, మెదడుకు బలం. జాజికాయ మెదడును శాంతంగా ఉంచి మనం ఫోకస్గా ఉండేలా చేస్తుంది. ఇది స్ట్రెస్ను తగ్గించి మంచి నిద్రను ఇస్తుంది. ఐదవ ప్రయోజనం, ఎముకలకు బలం. జాజికాయలో ఉన్న ఖనిజాలు ఎముకలను బలంగా చేస్తాయి మరియు శరీరానికి స్థిరత్వం ఇస్తాయి. ఆరవ ప్రయోజనం, ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగే చిన్న చిన్న వ్యాధులు దూరంగా ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇంత ప్రయోజనాలు ఉన్న జాజికాయను ఎలా వాడాలో తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకోండి. అందులో ఒక చిటికెడు జాజికాయ పొడి కలపండి. దీన్ని తాగే నిద్రపోతే శరీరం రిలాక్స్ అవుతుంది మరియు నిద్ర బాగా పడుతుంది. అలాగే జాజికాయను తేనెతో కూడా తీసుకోవచ్చు. ఇది శరీరానికి ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ జాగ్రత్తలు కూడా అవసరం. జాజికాయను ఎక్కువగా తీసుకోకండి. చాలా చిన్న పరిమాణంలో మాత్రమే వాడాలి. లో బీపీ ఉన్నవారు లేదా మందులు తీసుకునేవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా పాటించాలి మరియు పళ్లను శుభ్రంగా ఉంచాలి. ఇది పయోరియా వంటి సమస్యలకు చాలా మంచిగా పనిచేస్తుంది. పళ్ల వేర్లు బలంగా మారేందుకు మరియు పళ్లను మెరుస్తూ అందంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీన్ని పిల్లలకు ఉపయోగించనివ్వకూడదు. ఎందుకంటే దీని నుంచి వచ్చే పాలు విషపూరితమైనవి. అవి పిల్లల కడుపులోకి వెళితే ప్రమాదం కలగవచ్చు. కాబట్టి పిల్లలకు ఇది ఇవ్వకండి. ఇప్పుడు దీని మరో ఉపయోగం గురించి తెలుసుకుందాం. ఎవరైనా గాయపడితే, మడత పడ్డా లేదా వాపు వచ్చినా ఇది చాలా మంచి ఔషధం. దీనికోసం ఈ మొక్క ఆకులను తీసుకుని వాటిపై నువ్వుల నూనె లేదా ఆవాల నూనె రాసి కొంచెం వేడి చేయాలి. తర్వాత ఆకులను గాయం లేదా వాపు ఉన్న ప్రదేశంలో కట్టి కొంతసేపు ఉంచాలి. ఇలా చేస్తే గాయం, మడత లేదా వాపు త్వరగా తగ్గుతుంది. ఇది చాలా ఉత్తమమైన మరియు ప్రభావవంతమైన ఔషధం. ఇప్పుడు మరో ప్రయోజనం గురించి తెలుసుకుందాం. ఎవరైనా చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఉదాహరణకు దద్దుర్లు, ఖజ్జలి, ఎగ్జిమా వంటి సమస్యలు ఉంటే ఈ మొక్క చాలా ఉపయోగకరం. దీనిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఈ మొక్క కాండాన్ని కోసి అందులో నుంచి వచ్చే పాలను చర్మంపై రాయాలి లేదా ఆకులను నూరి పేస్ట్లా తయారు చేసి ఉపయోగించాలి. ఇలా చేస్తే కొద్ది నిమిషాల్లోనే ఉపశమనం కలుగుతుంది. నమస్కారం ఫ్రెండ్స్. ముందు వీడియోలో మనం కొన్ని పవర్ఫుల్ నేచురల్ సీక్రెట్స్ గురించి తెలుసుకున్నాం. కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ రోజు ఎలా స్టార్ట్ అవుతుందో పూర్తిగా మార్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేవగానే ఒక అలాంటి డ్రింక్ తాగితే మీ శరీరంలో ఎనర్జీ నిండిపోతుంది. పొట్ట పూర్తిగా క్లియర్ అవుతుంది. ముఖం కూడా గ్లో అవుతుంది. అది ఏదైనా ఖరీదైన డ్రింక్ కాదు. మన ఇంట్లోనే ఉండే సాధారణ పదార్థం. అదే నిమ్మరసం నీరు, లెమన్ వాటర్. అవును ఫ్రెండ్స్, ఖాళీ కడుపుతో ఉదయం నిమ్మరసం నీరు తాగడం ఒక చిన్న అలవాటు కాదు. అది మీ జీవితాన్ని మార్చే హాబిట్. ఇప్పుడు దీని ప్రయోజనాలు చూద్దాం. మొదటి ప్రయోజనం, శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. మన శరీరంలో రోజు టాక్సిన్స్ పేరుకుపోతాయి. నిమ్మరసం నీటిలో ఉన్న విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ లివర్ను యాక్టివ్ చేసి శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తాయి. రెండవ ప్రయోజనం, జీర్ణక్రియ మెరుగవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే పేగులు యాక్టివ్ అవుతాయి మరియు రోజు మొత్తం డైజెషన్ బాగా జరుగుతుంది. మూడవ ప్రయోజనం, ఎనర్జీ మరియు స్టామినా పెరుగుతుంది. నిమ్మరసం నీరు శరీరాన్ని హైడ్రేట్ చేసి తాజాగా ఉంచుతుంది. అలసట తగ్గే రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతారు. నాలుగవ ప్రయోజనం,
చర్మానికి గ్లో ఇస్తుంది. విటమిన్ సి వల్ల ముఖం క్లియర్గా, ప్రకాశంగా మారుతుంది. మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. 5వ ప్రయోజనం బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మెటబాలిజం పెరిగే, ఫ్యాట్ బర్న్ అవుతుంది. 6వ ప్రయోజనం ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరానికి రోగనిరోధక శక్తి పెరిగే, సర్ది, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తీసుకోండి. అందులో ఒక నిమ్మకాయ రసం పిండి బాగా కలపండి. అవసరమైతే కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఖాళీ కడుపుతో తాగండి. ఇలా ప్రతిరోజు చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పు కనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. చాలా ఎక్కువ నిమ్మరసం వేయకండి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా వాడాలి. పళ్లకు నేరుగా తగలకుండా తాగడం మంచిది. ఇంకా ఈ మొక్క రసం వ్యవసాయంలో కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్ మరియు యాంటీమైక్రోబియల్ గుణాలు పంటలను బ్యాక్టీరియా మరియు పురుగుల నుండి రక్షిస్తాయి. ఇది కేవలం పురుగులను దూరంగా ఉంచడమే కాదు, జంతువుల నుండి కూడా పంటలను కాపాడుతుంది. ఎందుకంటే ఈ మొక్క రసం జంతువులకు విషపూరితమైనది. అందుకే అవి దీని దగ్గరకు రావు. ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎప్పుడూ నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించండి. స్నేహితులారా, ఈ రోజు ఇచ్చిన సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచార వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు. మళ్ళీ ఒక కొత్త సమాచారంతో మీ ముందుకు వస్తాము. మగవారికి ఒక 100 గుర్రాల శక్తిని ఇచ్చే జావిత్రి. మగవారు రాత్రి ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. స్నేహితులారా, మీరు ఇప్పుడు వయసు అయిపోయింది అని అనుకుంటే ఒక్కసారి ఆగండి. ఎందుకంటే ఈ రోజు మనం చెప్పబోయేది మీ మగత్వానికి కొత్త జీవం పోసే ఒక ఔషధం గురించి. అవును స్నేహితులారా, మనం మాట్లాడుతున్నది జావిత్రి గురించి. ఇది చిన్నగా కనిపించినా ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. కానీ జావిత్రి గురించి తెలుసుకునే ముందు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. పాత కాలంలో రాజులు, మహారాజులు, యోధులు వంటలో ఉపయోగించే మసాలాలను కేవలం రుచి కోసం మాత్రమే కాదు, శక్తి మరియు మగత్వాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగించేవారు. వారికి మసాలాలు అంటే శక్తి, నిల్వలు. కాని నేటి కాలంలో మనం మసాలాలను కేవలం రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాం. కొంచెం ఎక్కువైతే జలుబు వచ్చినప్పుడు అల్లం లేదా పసుపు. కానీ నిజానికి మసాలాల్లో అపారమైన శక్తి దాగి ఉంది. జావిత్రి వంటి మసాలాలు శరీరాన్ని శక్తివంతంగా మార్చే గుణం కలిగి ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ మన కిచెన్లోనే ఉంటాయి కానీ మనకు తెలియదు. ఇప్పటి జీవన విధానం వల్ల చాలామంది పురుషులు చిన్న వయసులోనే బలహీనంగా మారుతున్నారు. నిద్ర లేకపోవడం, తప్పుడు ఆహారం, ఒత్తిడి, మొబైల్ వినియోగం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇవన్నీ శరీరాన్ని బలహీనపరుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఆ మార్పే జావిత్రి. ఇప్పుడు మనం తెలుసుకుందాం జావిత్రి అంటే ఏమిటి. మీరు ఎప్పుడైనా జాయఫల్, జాజికాయ చూసి ఉంటే దానిపై ఉండే ఎర్రటి జాలెలాంటి పొరనే జావిత్రి అంటారు. దీనిని ఇంగ్లీష్లో మేస్ స్పైస్ అంటారు. ఇది చిన్నగా కనిపించినా శరీరంపై దీని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. జావిత్రి శరీరంలో టెస్టోస్టెరాన్, రక్త ప్రసరణ మరియు నర్వస్ సిస్టమ్ను ఉత్తేజితం చేస్తుంది. అంటే ఇది మగవారిలోని శక్తిని మేల్కొలిపే సహజ ఔషధం. ఆయుర్వేదం ప్రకారం జావిత్రి వాతాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మానసిక అలసటను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇది వీర్యవర్ధకంగా పనిచేస్తుంది. పాత కాలంలో జావిత్రిని చాలా విలువైన ఔషధంగా భావించేవారు. ఇది కేవలం మసాలా మాత్రమే కాదు, శరీరాన్ని శక్తివంతంగా మార్చే సహజ శక్తి వనరు. ఇప్పుడు దీని వెనుక ఉన్న సైన్స్ గురించి మాట్లాడుకుందాం. జావిత్రిలో మైరిస్టిసిన్,
యూజెనాల్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి నర్వస్ సిస్టమ్ మరియు రక్త ప్రసరణపై ప్రభావం చూపిస్తాయి. రాత్రి నిద్రకు ముందు సరైన మోతాదులో తీసుకుంటే ఇది మీ నరాలను రిలాక్స్ చేసి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇప్పుడు జావిత్రి యొక్క అద్భుతమైన ప్రయోజనాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ప్రయోజనం నంబర్ 1, వీర్యాన్ని గాఢంగా మరియు బలంగా చేస్తుంది. మగవాడి అసలైన శక్తి అతని వీర్యంలోనే ఉంటుంది. వీర్యం బలహీనంగా ఉంటే శరీరం కూడా బలహీనంగా మారుతుంది. అలసట, నడుము నొప్పి, ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. జావిత్రి వీర్యాన్ని బలపరిచి శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. ప్రయోజనం నంబర్ 2, సెక్స్ పవర్ పెంచుతుంది. నపుంసకత్వాన్ని తగ్గిస్తుంది. చాలా మందికి కోరిక ఉన్నా శరీరం సహకరించదు. జావిత్రి నరాలను ఉత్తేజితం చేసి రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో శరీరం శక్తివంతంగా మారుతుంది. ప్రయోజనం నంబర్ 3, టెస్టోస్టెరాన్ పెంచుతుంది. ఇది మగవారికి ముఖ్యమైన హార్మోన్. ఇది తగ్గితే శరీరం బలహీనంగా మారుతుంది. జావిత్రి దీన్ని సహజంగా పెంచుతుంది. ప్రయోజనం నంబర్ 4, అలసటను తగ్గిస్తుంది. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. ఇది మెటాబాలిజం పెంచి శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. ప్రయోజనం నంబర్ 5, నిద్రను మెరుగుపరుస్తుంది. రాత్రి జావిత్రిని పాలతో తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. మంచి నిద్ర శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది. ప్రయోజనం నంబర్ 6, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీంతో మీరు తిన్న ఆహారం శరీరానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. ప్రయోజనం నంబర్ 7, శరీరానికి లోపల నుండి వేడి మరియు శక్తిని ఇస్తుంది. ఇది శరీరాన్ని యాక్టివ్గా మరియు బలంగా ఉంచుతుంది. రాత్రి తీసుకుంటే ఉదయం మంచి ఫలితం కనిపిస్తుంది. ప్రయోజనం నంబర్ 8, మెదడును పదును చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇది స్ట్రెస్ను తగ్గించి ఫోకస్ను పెంచుతుంది. ప్రయోజనం నంబర్ 9, చర్మాన్ని మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుభ్రపరిచి ముఖంలో కాంతిని పెంచుతుంది. ప్రయోజనం నంబర్ 10, సహజంగా ఆకర్షణను పెంచుతుంది. శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేసి ఆకర్షణను పెంచుతుంది. ఇవి జావిత్రి యొక్క ప్రధాన ప్రయోజనాలు. కానీ దీన్ని సరైన విధంగా ఉపయోగించకపోతే ప్రయోజనం కంటే నష్టం కూడా కలగవచ్చు. ఇప్పుడు కాలా తిల్స్, నల్ల నువ్వులు గురించి తెలుసుకుందాం. ఇవి శరీరాన్ని బలంగా మార్చే గుణాలు కలిగి ఉంటాయి. నల్ల నువ్వుల్లో కాల్షియం, మాగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. కీళ్ల నొప్పిని తగ్గిస్తాయి. నల్ల నువ్వులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గిస్తాయి. ఇవి చర్మం మరియు జుట్టుకు కూడా చాలా మంచివి. చర్మానికి కాంతి ఇస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. నల్ల నువ్వులు మగవారిలో బలాన్ని పెంచి శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇప్పుడు నల్ల నువ్వుల ఉపయోగాలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఉదయం నాస్తాకు నువ్వుల లడ్డూ తింటే చాలా మంచిది. రాత్రి నానబెట్టిన నల్ల నువ్వులను ఉదయం తింటే జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. చర్మం మరియు జుట్టు కోసం నల్ల నువ్వులను మజ్జిగతో తీసుకోవచ్చు. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది మరియు జుట్టును బలంగా ఉంచుతుంది. మగవారిలో బలహీనత, వేడి లేదా ఇతర సమస్యలు ఉంటే నల్ల నువ్వుల పొడిని తీసుకుని అందులో మిశ్రీ మరియు నెయ్యి కలిపి తీసుకోవచ్చు. ఇది శరీరానికి బలం ఇస్తుంది. రాత్రి 1 చెంచా నల్ల నువ్వులు, కొద్దిగా జాజికాయ పొడి మరియు తేనె కలిపి వేడి పాలతో తీసుకుంటే శరీరానికి అద్భుతమైన శక్తి లభిస్తుంది. స్నేహితులారా, ఇవే నల్ల నువ్వుల ప్రధాన ప్రయోజనాలు. ఇవి శరీరాన్ని లోపల నుండి బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన నుస్ఖాల గురించి తెలుసుకుందాం. వీటిని ఎలా ఉపయోగించాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి మరియు ఎవరు తీసుకోకూడదు అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే సరైన విధంగా ఉపయోగించకపోతే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన నుస్ఖాలు మరియు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. జావిత్రి మరియు ఇతర పదార్థాలు ఎంత మంచివైనా సరే, వాటిని సరైన మోతాదులో మరియు సరైన విధంగా ఉపయోగించాలి.
మొదటి నుస్ఖా, రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ వేడి పాలలో చిన్న చిటికెడు జావిత్రి పొడి కలిపి తాగాలి. ఇది శరీరాన్ని రిలాక్స్ చేసి మంచి నిద్రను ఇస్తుంది మరియు శక్తిని పెంచుతుంది. రెండవ నుస్ఖా, జావిత్రిని ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. ఎక్కువ తీసుకుంటే తలనొప్పి, వాంతులు లేదా ఇతర సమస్యలు రావచ్చు. కాబట్టి ఎప్పుడూ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. మూడవ నుస్ఖా, పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఈ పదార్థాలను తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. నాలుగవ నుస్ఖా, ఈ పదార్థాలు సహజమైనవైనా ప్రతి ఒక్కరికి ఒకే విధంగా పనిచేయవు. కాబట్టి మీ శరీరానికి ఎలా స్పందిస్తుందో గమనించాలి. స్నేహితులారా, ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. మీరు ఆరోగ్యంగా, బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ ఒక కొత్త మరియు ఆసక్తికరమైన సమాచారంతో త్వరలో కలుద్దాం.